2029 ఎన్నికల్లో తమదే అధికారమని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెబుతున్నా అంత సీన్ లేదనే మాట సొంత పార్టీ నేతల నోటి నుంచే వస్తోంది. కూటమి ప్రభుత్వం కష్టపడి తెస్తోన్న పరిశ్రమలను తరలిస్తాం, తన్ని తరిమేస్తామని బెదిరిస్తే జనం ఓట్లేస్తారా అన్న ప్రశ్న వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇలాంటి చేష్టలతోనే గత ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్న పర్యటనలో ఇక్కడ ఏర్పాటు అవుతున్న రక్షణ పరికరాల తయారీ పరిశ్రమను అధికారంలోకి వచ్చిన తర్వాత తరలిస్తామన్న జగన్ ప్రకటనపై పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? దీని వెనుక ఏదైనా కుట్రుందా? మత్స్యకారుల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతోనే బెదిరింపులకు దిగారా? జగన్ జువ్వలదిన్న పర్యటనకు జాలర్లు ఎందుకు దూరంగా ఉన్నారు? వైసీపీ అధ్యక్షుడి నెల్లూరు జిల్లా టూర్పై ఇన్సైడ్ స్టోరీ. పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నట్టుగా ఉందనేది సామెత. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు వర్తిస్తుందనే వారు లేకపోలేదు. మరో 3 ఏళ్లు కళ్లు మూసుకుంటే కూటమి ప్రభుత్వం పోతుంది, వైసీపీ మళ్లీ అధికారంలో వస్తుందని నెల్లూరు జిల్లా జువ్వలదిన్న పర్యటనలో జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ నేతకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటి? ఏం క్రెడిట్ స్కోర్ ఉందని ప్రజలు అధికారం ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలను భయపెట్టి తరిమేసినందుక, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పరిశ్రమలను తరలిస్తామని బెదిరిస్తున్నందుక అని క్వశ్చన్ చేసేవారు లేకపోలేదు. ఆశకు అంతుండాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరిగి మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. దీంతో 2029లో ఎలక్షన్ బ్యాటిల్ ఫీల్డ్ అంత ఈజీ కాదని సొంత పార్టీ నేతలే అంటోన్నమాట. ఎవరేం చేశారో, ఏం చేస్తున్నారో ప్రజలు ఇప్పటి నుంచి బేరీజు వేసుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడే ఉంచుతారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.